అండి, ఇది విజయవాడ టూర్ లాంగ్ వీడియో అండి. నేనైతే విజయవాడ వెళ్ళడానికి ఈసారి అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకు ఏంటని చెప్పి ఈ వీడియోలో అయితే చెప్తానండి. మేమైతే ట్రైన్ కోసం చూస్తున్నాం. ట్రైన్ అయితే రిజర్వేషన్ అయిపోయింది. అందుకే ప్రశాంతంగా ఉన్నాము. ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎక్కిపోయి వెళ్ళిపోదామని చెప్పి ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేను చెప్పాను మా అత్తకి అందరు ఎక్కిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళి ఎక్కుదాం మన పెట్లో అని చెప్పాను. సరేనని చెప్పి సైడ్కి అయితే ఉన్నామండి. ఎందుకంటే రిజర్వేషన్ అయిపోయింది, కొంచెం ప్రశాంతంగా అయితే ఉన్నాము. ఇంకా ట్రైన్ కూడా బయలుదేరిపోయిందండి. ఈసారి వెళ్ళడం అయితే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో ఒక సర్ప్రైజ్ జరిగిందండి. ఏంటి ఆ సర్ప్రైజ్ ఏంటని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను చూడండి. ఇంకా ట్రైన్ జర్నీ అంతా బోర్ కొట్టకుండా ఉండడానికి మా చెల్లెల బాబు మేమైతే బాగా అలర్ట్ చేసి ఆడుకున్నాము. ఇంకా గోదావరి అయితే ఇంకా నా చిన్నప్పుడు అయితే దాన్ని చూస్తే అంత భయం వేసేదంటే ఆ శబ్దానికైతే చెవులు కళ్ళు అయితే గట్టిగా మూసేసుకునేదాన్ని అండి. అది మొత్తం వెళ్ళిపోయేదా కళ్ళు కూడా తెరిసేదాన్ని కాదు. లేదా మా నాన్న దగ్గర ఉన్న టవలైన్ తీసుకొని కప్పేసుకునేదాన్ని. నాకు ఆ శబ్దం అంటే అంత భయం వేసేదండి, చాలా అంటే చాలా భయం వేసేది. ఇప్పుడైతే ఏ భయం లేదులేండి, కొంచెం పెద్ద అయిపోయాం కదా, భయం అయితే ఏముండదు. కానీ ఏదో ఒక రోజు రాజమండ్రిలో అయితే ఉండి గోదావరిని చూడాలని ఆశ అయితే ఉంది. ఏదో ఒక రోజు అయితే ఆ ఆశ అయితే నేను నెరవేర్చుకుంటానండి. ఎప్పుడైతే మేము ఓన్లీ ట్రైన్లో లేదా బస్సులో వెళ్ళేటప్పుడు చూడడమే తప్ప ఒకసారి కూడా అక్కడ దిగింది లేదు, గోదావరిని దగ్గరుండి నేను చూసింది లేదండి. ఇలా ట్రైన్లో బస్సులో చూడడం మాత్రమే. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా నేను గోదావరి దగ్గరికి వెళ్ళి చూస్తానండి. నేనైతే ఆ సర్ప్రైజ్ అయితే ఏంటని అనుకుంటున్నారు కదా, మా మేనత్త అయితే వచ్చిందండి. కూడా అక్కడ ఉంది కదా మా చెల్లి దగ్గర, మా మేనత్త అయితే వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత అయితే మా ఇంటికి వచ్చిందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా నాన్నకి ఇంకా సంతోషానికి అయితే అవధులు లేవండి. మా అమ్మ కూడా అంతే, చాలా సంతోషించామండి. 12 సంవత్సరాల తర్వాత మా ఇంటికి వచ్చింది. మా అక్కోళ్ళ ఫంక్షన్ ఉందని చెప్పి మా పిన్ని మా తమ్ముడు కూడా వచ్చారండి. నాకైతే నిజంగా చెప్పాలంటే ఇంకా అద్భుతం అనిపించింది. నాకైతే ఇంట్లోకి వెళ్ళగానే అందరు సర్ప్రైజ్ ఇచ్చారండి. మా మేనత్త వచ్చిందని చెప్పలేదు, చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందండి. తర్వాత రోజు అయితే మా చెల్లెల ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అండి ఇంకా బయటకు వెళ్ళాము. మా అత్తని బయటకు అయితే తీసుకెళ్ళాం విజయవాడ చూపించడం కోసం అని చెప్పి. మరి మామూలుగా లేదండి విజయవాడ. మా అత్తకైతే భలే నచ్చేసింది. నైట్ పూట తిప్పేసరికి చాలా అంటే చాలా సంతోషించింది కూడా తను. నాకైతే భలే అనిపించిందండి. మా మామయ్య కూడా వచ్చుంటే బాగుంది అనిపించింది. కానీ మా మామయ్యకి అయితే పొలం పనులు ఉన్నాయని చెప్పి రాలేదండి. కానీ మా అత్త అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇదంతా అయితే E3 ఫుడ్ కోర్ట్ అండి. E3 ఫుడ్ కోర్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి, విజయవాడలో ఉంటుంది. ఇంకా మా చెల్లి అయితే ఈ ఏరియాలోనే డ్యూటీ చేసేది, KFCలోన. ఇప్పుడు చేయట్లేదు, చిన్నోడు పుట్టాడని చెప్పి. ఇక్కడ ఈ ఏరియా అంతా తనకు తెలుసండి, తీసుకొచ్చింది. ఇది బాగుంటుంది అక్క, ఇక్కడికి వెళ్దాం రా అని చెప్పి తీసుకొచ్చింది. ఇక్కడికి వెళ్ళడం అయితే మేము రెండోసారి అండి. మా అత్తకు కూడా చూపిద్దామని తీసుకొచ్చాము. ఇక్కడైతే తినడానికి అయితే అన్నీ ఉంటాయండి, మొత్తం అన్నీ ఉంటాయి. ఫుడ్కి సంబంధించినవి ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయి. ఇక్కడికి రావడానికి అయితే పగల కన్నా నైట్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా నైట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. పగలైతే అంత అనిపించదు కానీ నైట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ అటు సైడ్ అయితే కృష్ణ నది ఉంటుంది, అందులో వాటర్ లేదు, అంటే కనిపించట్లేదు, తీయలేదు సరిగ్గా. మా చెల్లి వీడియో తీస్తుందని చెప్పి మా ఆయన అయితే చివరికి వెళ్ళిపోయాడండి. మా ఆయన దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. ఎందుకు అటువైపు వచ్చావని చెప్పి అడుగుతానండి మా ఆయన దగ్గరికి వెళ్ళి. మా చెల్లి అయితే నాతో పాటు ఉంది, మా తమ్ముడు కూడా ఉంటే బాగుంది అనిపించిందండి. మా తమ్ముడిని అయితే ఇందులో బాగా మిస్ అయ్యాము. తినేటప్పుడు అయితే ఇంకా బాగా మిస్ అయ్యామండి. వాడు ఉంటే బాగుంది, వాడికి ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ వాడు లేడండి, డ్యూటీకి వెళ్ళిపోయాడు. మేమైతే అనుకోకుండా అయితే బయలుదేరేసి వచ్చాము. వద్దామైతే అనుకోలేదండి, చాలా లేట్గా అయితే బయలుదేరేసి అయితే వచ్చాము. మీలో ఎంతమందికి అండి నైట్ పూట బయటకు వెళ్ళడం అంటే ఇష్టం? బయటికి వెళ్ళడమే కాదండి, ఎంతమంది బడ్జెట్ని అయితే చూస్తారు, ఏదైనా కొనేటప్పుడు ఎంతమంది రేట్ని అయితే చూస్తారు. నేనైతే ఖచ్చితంగా రేట్ అయితే చూస్తానండి. ఇక్కడికి కొంచెం ఇంకెక్కడైనా తక్కువ ఉందా అని చెప్పి రేట్ అయితే కంపేర్ చేసుకొని మాత్రం ఏది తీసుకున్నా అయితే నేనైతే అలాగే తీసుకుంటానండి. మరీ బయటికి వెళ్ళాను కదా అని చెప్పి ఓవర్గా అయితే చేసాను. మా ఆయన జోబీని అయితే అస్సలు ఖాళీ చేయించనండి నేనైతే. నా ఒక్కదాని మైండ్ సెట్టే ఇలా ఉంటుందా, అందరి మైండ్ సెట్లు అలాగే ఉంటుందా? నాకు తెలిసి మధ్యతరగతి కుటుంబం వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఇలాగే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నానండి.
మా అత్త నేనైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా ఆయన అయితే చాలా దూరంగా కూర్చున్నాడు. మాకు సంబంధం లేదు, వీళ్ళకి మాకైతే ఏ సంబంధం లేనట్టుగా అయితే ఉన్నాడండి. తనకి వీడియోలు అంటే అసలు నచ్చవండి, వీడియోలోకి రావడానికి కూడా ఇష్టపెట్టుకోడు. మేమైతే ఏమేమి తిన్నాం అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. మేమైతే సాయంత్రం 6:30కి వెళ్ళాం కదా, అందుకే ఆ జనాలు అయితే ఎక్కువ అనిపించలేదు. కానీ కొంచెం 7, 8 అయితే ఇంకా రద్దీగానే ఉంటుందండి మొత్తం ఇదంతా.